హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ గురించి అయితే మనం ప్లేయింగ్ లెవెల్ గురించి అయితే మాట్లాడుకుంటే, ఒకటి ముంబై ఇండియన్స్ అనేది మొదటి రోజు అయితే ఏమీ కూడా కొనలేదు. ఎవరినో బోల్ట్ అనేది కొన్నారు తప్ప చాలా స్లోగా బిల్డ్ అనేది చేసుకున్నారు. మరి రెండో రోజు అయితే ఫుల్ స్ట్రెంత్తో మరి ఫుల్ అప్ అనేది చేసుకున్నారు అనేది మనం అయితే చెప్పాలి. ఇక ఒకటి ఏంటంటే ఇక్కడ హార్డ్ హిట్టర్స్ ఉన్నారు, బౌలర్లు అయితే మంచిగానే ఉన్నారా అనేది మనం చెప్పచ్చు. వికెట్ కీపర్ విషయంలో కానీ కొంచెం వీక్నెస్ కానీ మనకైతే కనిపిస్తుంది. వాళ్ళైతే హిట్టర్స్ అయితే ఉండుంటే చాలా చాలా వరకు కూడా బాగున్నాయేమో అనేది నాకైతే మరి అనిపించింది. నాకు తెలిసినంతవరకు కూడా మంచిగానే బిల్డప్ అనేది చేసుకున్నారా అనేది మనం చెప్పాలి. అయితే ఒకటి ప్లేన్ లెవెల్లో మనం ఒకసారి చూసుకుంటే శర్మ, విల్ జేక్స్, రోహిత్ శర్మ, విల్ జేక్స్, మరి తిలక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, మరి ఇక్కడ హార్దిక్ పాండే, వీళ్ళందరూ కూడా హార్డ్ హిట్టింగ్స్గానే మనం చెప్పచ్చు. రిజ్వాన్, తర్వాత శాంట్రన్, ధీర్, వీళ్ళందరూ కూడా మంచిగానే మా అటు వికెట్ కీపర్స్ అండ్ బౌలర్స్ కానీ మనం చెప్పచ్చు, ఆల్రౌండర్స్ కానీ మనం చెప్పచ్చు, స్పిన్నర్స్ కానీ మనం చెప్పచ్చు. బౌలింగ్లో ఫాస్ట్ బౌలింగ్లో మరి చెప్పాలంటే బోల్ట్ కానీ, చాహల్ కానీ, బుమ్రా కానీ వీళ్ళందరూ కూడా మంచిగానే పర్ఫార్మెన్స్ అనేది కూడా చెప్పచ్చు. మరి సబ్జెక్షన్ నాకు తెలిసినంతవరకు కూడా సచిన్ కుర్రోడు ఉండే ఛాన్స్ ఉంది. బట్ నాకు తెలిసినంతవరకు కూడా మరి ఇప్పుడు ఎలా ఫామ్ అనేది కంటిన్యూ చేస్తాడా లేకపోతే ఏమిటని చూడాలి. ముందు 3 సీజన్స్ చెప్పుకుంటే అత్యంత అకాడమీ బౌలర్గానే ఇచ్చాడనేది మనం చెప్పాలి. మరి అర్జున్ తెండూల్కర్ అయితే మరి ఎలా ఉండబోతాడు ఏమిటని చూడాలి. సబ్స్టిట్యూషన్ అయితే తీసుకునే ఛాన్స్ అనేది ఉందేమో అని నాకు అనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. మరి ఎక్సలెంట్గానే ఉందనేది మనం చెప్పాలి. ఈ డిఫెన్స్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే అండ్ మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా, షేర్ అయితే మర్చిపోకండి. బాయ్.